KGH అకాడమీకి స్వాగతం. ఈ వీడియో పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఇండియన్ పాలిటీ అనే అంశానికి సంబంధించింది. నా పేరు చైతన్యదేవ్. ఈ క్లాస్లో మీరు గమనించినట్లయితే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక అత్యధిక మార్కులు పొందేటువంటి విధానం ఎలా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది చేసేటువంటిది లేదా ఎక్కువ మంది ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు లేదా ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు లేదా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు వెళ్ళే విధానం ఏంటి అంటే, మామూలుగా అయితే ఇండియన్ పాలిటీకి సంబంధించి మార్కెట్లో ఏదో ఒక పుస్తకం కొనుక్కోవడమో, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేదా ఏదో ఒక సంస్థలో కోచింగ్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, తీసుకొని ముందుకెళ్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా ఎవరైతే ఒక పరీక్ష, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనే ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అభ్యర్థులు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. కోచింగ్ కన్నా ముందు ఎక్కడ ఏంటి అనే దానికన్నా ముందు తెలుసుకోవాల్సిన సిలబస్ తర్వాత అంటే మనం ఈ సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ చాలా సులభంగా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ గమనించండి, సిలబస్ తెలిసిన తర్వాత వాస్తవాలకు దగ్గరగా ఉండాలండి. మనం ఎప్పుడు కూడా ఆలోచన విధానం ఎప్పుడు ఉండాలి? వాస్తవాలకు దగ్గరగా, అంటే వాస్తవికంగా ఆలోచించాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి. ఉదాహరణకి మనం ఇండియన్ పాలిటీ సిలబస్ని తీసుకున్నట్లయితే మీరు మార్కెట్లో ఏ పుస్తకమైనా కొనండి, ఎక్కడైనా సరే, దాంట్లో ఏముంటుంది అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే అంశం ఉంటుంది. ఈ భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే అంశాన్ని మనం గినక కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి తనకు తానే గినక ప్రారంభించినట్లయితే ఇక్కడ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పుస్తకంలో ఏ వరుస క్రమంలో ఉందో ఆ వరుస క్రమంలో కాకుండా మనము ఎలా వెళ్తే సౌలభ్యంగా ఉంటుందో, ఎలా వెళ్తే మనకు బాగా అర్థమవుతుందో, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే లాభదాయకంగా ఉంటుందో అలా చదివితే ఎక్కువ లాభం, ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, మీరు కొన్ని టాపిక్స్ చదవద్దండి అని చెప్పడం కాదు, దేని తర్వాత ఏది చదవాలి అనేది మీరు గమనించండి అని. అంటే ఉదాహరణకి పాలిటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రవేశికతో ప్రారంభించాలి. అంటే కొత్తగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రవేశిక, ఆ టాపిక్ నుంచి ప్రవేశిక, రాజ్యాంగ లక్షణాలు, ప్రియాంబుల్, సిలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం, రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఇలా ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ఒక వరుస క్రమం ఉంటుంది. అలాగే ప్రిపేర్ అవ్వండి. నేను రాసినటువంటి భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అనే పుస్తకంలో కూడా ఇలాగే ఇవ్వడం జరిగింది. మీకు రాష్ట్రపతి, గవర్నరు, పిఎం, సీఎం ఒకేసారి చదువుకోవాలి. అంటే ఇప్పుడు రాష్ట్రపతి చదివిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంతా అయ్యాక గవర్నర్ చదవడం కన్నా రాష్ట్రపతి, గవర్నర్ ఒకేసారి చదవడం వల్ల అభ్యర్థికి 6-7 గంటల సమయం ఆదా అవుతుంది. అలా ఓవరాల్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక 60-70 గంటల కనీస సమయం ఆదా అవుతుంది. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు పాలిటీ అనే సబ్జెక్ట్ని ఒక 500 గంటల పాటు గినక నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పి లేదా మీలాంటి వాళ్ళు ఎవరైనా వింటే జరిగే ప్రయోజనం ఏంటి అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు 500 గంటలు మనం పాలిటీ ప్రిపేర్ అయ్యాం, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకొక 500 గంటలు హిస్టరీ ప్రిపేర్ అవ్వాలి కదా. చెప్పడానికే 500 గంటలు పెట్టింది అనుకుందాం ఒకవేళ. అంటే ఈ మధ్యకాలంలో నన్ను ఎవరో ఒక అభ్యర్థి అడగడం జరిగింది, సార్ 400-500 గంటలు పడుతుందట, మరి అలా చదివితేనే కదా మాకు ఉద్యోగం వస్తుంది అంటే మీరు ఒక్కసారి హేతుబద్ధంగా ఆలోచించండి. ఏంటంటే 500 గంటలు, 500 గంటలు పాలిటీ, 500 గంటలు ఏపీ హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీ, మరొక 500 గంటలు ఇండియన్ ఎకానమీ, మరొక 500 గంటలు ఏపీ ఎకానమీ, ఇంకొక 500 గంటలు జాగ్రఫీ, ఇంకొక 500 గంటలు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా చదువుకుంటూ వెళ్తే, ఇలా పోనీ చెప్పడానికే ఇన్ని 100 గంటలు పడుతుంటే ఒకవేళ ఇక ఎన్ని గంటలు పడుతుంది చదవడానికి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడం వల్ల
అభ్యర్థి చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చాలా క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. నేను చెప్పే క్లాసుల్లో లేదా KGX అకాడమీ ద్వారా అందే క్లాసుల్లో మేము కోచింగ్ అనేది కేవలం పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకి, గ్రూప్ 2 అనే పరీక్ష అయితే గ్రూప్ 2కి, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, సివిల్స్ అయితే సివిల్స్, అది వేరే విషయం. మీరు ఏ పోటీ పరీక్ష రాయదలుచుకున్నారో ఆ పోటీ పరీక్షకి మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందే తప్ప ఇక్కడ ఫ్యాకల్టీలను ట్రైన్ చేయడానికో లేకపోతే మరొక పర్పస్తో ఇక్కడ లేదు. అంటే ఇక్కడ పర్పస్ అది కాదు. ఎందుకు అది కాదు అంటే ఇప్పుడు మీరు గమనించండి, 75 మార్కుల ఇండియన్ పాలిటీకి మీరు 100 గంటలు స్పెండ్ చేయడం వల్ల మీకు 65 నుంచి 68 మార్కులు వచ్చాయి అనుకుందాం ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అదే ఒకవేళ గినక మీరు 500 గంటలు కేటాయిస్తే మీకు 75 మార్కులకి 74 మార్కులు వచ్చాయి అనుకుందాం. అంటే పెరిగిన మార్కుల సంఖ్య ఎంత? ఇక్కడ మీరు గమనించినట్లు పెరగవచ్చు తప్పకుండా, ఎందుకంటే ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కష్టానికి తగ్గట్టుగా కొంత ముందుకు వెళ్తుంది కదా. కానీ ఇక్కడ మనం ఒకటి, ఎకానమీలో ఒక థియరీ ఉంటుంది, థియరీ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పేసి, క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని. ఒక స్థాయి దాటిన తర్వాత మార్కులు పొందడం కష్టం. అంటే ఎలా అంటే ఇప్పుడు 65 నుంచి 68 మార్కులు పొందాడు. 68 మార్కులకి 100 గంటలు పెడితే ఆ వ్యక్తికి 70 మార్కులు రావాలనుకోండి, ఆ వ్యక్తి ఇంకొక 100 గంటలు పెట్టాలి. అంటే 100 గంటల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు 2 మార్కులు. ఒకవేళ 74 మార్కులకు రావాలనుకోండి 400 గంటలు పెట్టాలి కదా. అంటే మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి అంటే మనము 100 గంటలు పెట్టుబడి పెట్టి 65 నుంచి 68 మార్కులు పాలిటీలో పొందాక మన దగ్గర ఉన్న మిగతా 400 మార్కుల్ని పెట్టుబడిగా పెట్టి ఇంకొక 100 గంటలకి ఇంకొక 75 మార్కులకు గాను ఇంకొక 65 నుంచి 68 మార్కులు ఏపీ హిస్టరీలో, ఇంకొక 100 గంటల పెట్టుబడితోటి ఇంకొక 65 నుంచి 68 మార్కులు ఎకానమీలో ఇలా గినక పొందగలిగితే మీ 500 గంటల పెట్టుబడికి గాను మీరు 5 సబ్జెక్టుల్లో 100 గంటలకు 65 మార్కులాగా వేసుకున్నప్పటికీ 325 మార్కులు పొందవచ్చు. అంటే అభ్యర్థి తెలివితేటలన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమని అంటే 500 గంటల పెట్టుబడి పెట్టి 325 మార్కులు పొందాలా, లేదా 500 గంటలు పెట్టుబడి పెట్టి ఒకే సబ్జెక్ట్లో 75కి 74 మార్కులు తెచ్చుకోవాలా అనేది మీరు గమనించండి. నేనైతే వ్యక్తిగతంగా అలా అడ్వైస్ చేయను. అదేవిధంగా నా క్లాసులు అయితే 500 గంటలు అయితే ఉండవు. ఈ విషయం అయితే క్లియర్. అంటే ఎవరైతే నన్ను అడిగారో మెసేజ్ ద్వారా అడిగారో వాళ్ళకి నేను తెలియజేయదలుచుకున్న విషయం ఇది. ఎందుకు అలా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనము వాస్తవాలకు దూరంగా ఉన్నట్లయితే ఉద్యోగం పొందడం విషయంలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ గినక అంటే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, నా సబ్జెక్ట్లో ఎవరికైనా సరే 75కు 75 మార్కులు వస్తే 74కు 75 మార్కులు వస్తే నాకు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్జెక్టు విలువ పెరుగుతుంది కాబట్టి. కానీ ఇక్కడ మీరు గమనించండి, మనం ఎప్పుడైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే మన భావోద్వేగాలతో కానీ లేదా మనం ఏదో సాధించాలనేటువంటి అనవసరపు లక్ష్యాల్ని సాధించేటువంటి దృక్పథంతో కానీ ముందుకెళ్ళడం సముచితం కాదు. మీరు టార్గెట్ చేయాల్సింది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రాక్టికాలిటీ. ఇప్పుడు ఒకవేళ కనుక 75కు 74 మార్కులు ఎవరైనా ఒక వ్యక్తికి వచ్చాయనుకుందాం. అలాంటప్పుడు ఆ 75కు 74 మార్కులు ఒక వ్యక్తికి వచ్చినట్లయితే ఆ వ్యక్తిని ఏమైనా సరే పాలిటీ వీరుడు, ఈ సబ్జెక్ట్లో ఇతనికి అద్భుతమైన మార్కులు వచ్చాయి అని ఏమైనా అతనికి డిప్యూటీ తహసీల్దార్ బదులుగా కలెక్టర్ ఉద్యోగం ఏమీ ఇవ్వరు ఒకటి. రెండవది మీకు పాలిటీలోనే, అంటే పాలిటీ అనే కాదు, అది హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఒక సబ్జెక్ట్లోనే మీకు మొత్తం మార్కులు రావడం వల్ల మీకు అదనపు ప్రయోజనం ఏమీ చేకూరదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనేది బిజినెస్ అప్రోచ్. మనం ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత పొందాం, ఇలా ఉండాలి. ఎన్ని గంటలకి ఎన్ని మార్కులు అనే క్యాలిక్యులేషన్ ఉండాలి. అలా మీరు గమనించుకోండి, అలాగే పెట్టండి. 500 గంటలు పెట్టి 75కు 74 మార్కులు పొందడం కన్నా 500 గంటల పెట్టుబడితో 500 గంటల పెట్టుబడితో 74 మార్కులు అనే క్రైటీరియాను వదిలేసి 325 మార్కులు పొందడం ఏ రకంగా సముచితం అనేది మీరే ఆలోచించుకోండి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది, దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ మీరు ఫాలో అవ్వండి.
ఇక మా సంస్థలో కేజీహెచ్ అకాడమీలో మా మిత్రులు, అంటే నాతో పాటు ఉండే ఇతర ఫ్యాకల్టీ మిత్రులు, మేమందరం చేసే విధానం ఏంటంటే, ఇక్కడ గత 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థ ఇది డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ. నాకు వ్యక్తిగతంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇక్కడ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించుకోండి, మా విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపుగా 3 నెలలు అవుతుంది ఈ సంస్థ. ఏ రకంగా? ఆన్లైన్ రూపంలో, ఆఫ్లైన్లో అనేక సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంస్థే. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి 300 క్లాసులు ఆల్రెడీ రికార్డెడ్ క్లాసులు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇలా సపరేట్గా ఎకానమీ. ఇంకోటి ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే, ఇండియన్ ఎకానమీ తెలంగాణకు ఏపీకి కూడా ఇండియన్ ఎకానమీలో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఆ అదే డిఫరెన్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఫ్యాకల్టీ దానికోసం. అదేవిధంగా తెలుగు మీడియంకి సపరేటు, ఇంగ్లీష్ మీడియంకి సపరేటు. అలాగే అంటే ఈ బైలింగ్వల్ అనేటువంటి విధానం కూడా మంచిదే, కానీ ఇక్కడ గమనించండి, కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలుగు మీడియం అనేటువంటిది కొరుకుడు పడకపోవచ్చు. సపరేట్గా చెప్పడం జరుగుతుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సపరేటు. అదేవిధంగా టెస్టులు ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఏ టాపిక్ ఆ టాపిక్ టెస్టులు ఉంటాయి. ఎవరు ఏ విషయం గురించి పోస్ట్ చేసినా సరే ఎంబడే రెస్పాన్స్ అవ్వడము, వితిన్ ద 4-5 అవర్సే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నిటితో పాటుగా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము చేస్తున్నటువంటి కమిట్మెంట్, అంటే ఈ సంస్థ ద్వారా అందుతున్నటువంటి క్లాసులు ఇవన్నీ గమనించిన తర్వాత, ఈరోజు తెలుగు దినపత్రికల్లో ప్రముఖ దినపత్రికగా ఉన్నటువంటి సాక్షి దినపత్రికతో మేము ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నాం. మీరు గమనించండి, ఒక పత్రికలో డబ్బులు ఇచ్చి యాడ్ వేసుకోవడం అనేది ఎవరైనా చేయగలరు. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. కానీ ఒక సంస్థని ఎవరైనా సరే, సంస్థ కానివ్వండి, పత్రిక కానివ్వండి, నాలెడ్జ్ పార్ట్నర్గా స్వీకరించాలి అనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది నిజంగా కమిట్మెంట్ ఉంటేనే జరుగుతుంది అది. కాబట్టి అంటే ఇక్కడ ఈ ఉద్దేశంతోనే ఇవన్నీ ఇక్కడ నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రెడిబిలిటీ ఆల్రెడీ ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మా కోర్సులు ఒక సైంటిఫిక్ మెథడ్లో ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అందరూ కూడా ఒక 15 నుంచి 10 సంవత్సరాలు, అంతకన్నా కొద్దిమంది 10 ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. ఇంకొకటి మీరు గమనించండి, ఇక్కడ ఒక ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యో ఒక ఉద్యోగం పొందలేకో లేదా పొందో అలాంటి వాళ్ళు ఫ్యాకల్టీ అవ్వడానికి ఆల్రెడీ అకాడమిక్ సబ్జెక్టులలో నాలెడ్జ్ ఉండి, వాళ్ళు ఇప్పుడు హిస్టరీ అనుకోండి, హిస్టరీ సార్ అంటే ఏంటి, అతను ఇంటర్మీడియట్ టు డిగ్రీ పీజీ హిస్టరీలో చేసి, స్పెషలైజేషన్ కూడా హిస్టరీలో చేసి అతను ఫ్యాకల్టీ అయ్యి అతను చెప్పడం వేరు. లేదా ఒక పరీక్ష రాసి ఆ పరీక్షలో ఉద్యోగం పొంది కానీ లేదా పొందక కానీ ఏదైనా సరే అతను చెప్పడం వేరు. ఇప్పుడు మా దగ్గర మీరు గమనిస్తే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మేమందరం కూడా మా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇది మేము ఒక పోటీ పరీక్ష కోసమో ఒక ఎగ్జామ్ కోసమో నేర్చుకున్న సబ్జెక్ట్ కాదండి. ఇప్పుడు ఆ సందర్భంలో మాకు నా ఎగ్జాంపులే తీసుకున్నట్లయితే, నాకు ఇంటర్మీడియట్లో వేరే స్ట్రీమ్లో ఆల్మోస్ట్ నేను అప్పుడు అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఉండి గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, లేదా రీసెర్చ్లో ఇలా వీటి సబ్జెక్టుల మీద రావడానికి కారణం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ పట్ల ఏదో ఒక రకమైనటువంటి ఆత్మీయత, నేర్చుకోవాలన్న తపన ఉంది. అంతేగాని ఒక ఎగ్జామ్ రాస్తున్నామని కాదు. అది నా విషయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీంలో ఉన్న హిస్టరీ, ఎకానమీ, తర్వాత పాలిటీ, ఈ సబ్జెక్టులందరూ కూడా వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లని చెప్పుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళుగా నేను చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నిజంగా చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ కొన్నిసార్లు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవడం వల్ల చెప్పాల్సి వస్తుంది. మీ ఎంపిక మీరెప్పుడూ కూడా నేను చెప్పినా, మరొకరు చెప్పినా, ఇంకొకరు చెప్పినా దేన్ని గుడ్డిగా నమ్మకండి. మీ ఎంపిక మీ హేతుబద్ధత మీద ఆధారపడి ఉండాలి. మీరు నిజాయితీగా ఎంపిక చేసుకోండి. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు నా విధానం ఇదండి, నా వే ఆఫ్ కమ్యూనికేషన్, నా టీచింగ్ ఇలా ఉంటుంది. మీకు
నా విధానం నచ్చని వాళ్ళు కొద్దిమంది ఉండవచ్చు. అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని నచ్చవు. ఎందుకు అంటే వాళ్ళ స్వభావం దృష్టి అది నచ్చదు. కాబట్టి అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ స్వభావం దృష్టి అది నచ్చదు వాళ్ళకి. మీకు మీ స్వభావానికి అనుకూలంగా ఏదైతే ఉంటుందో అది మీకు నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా అలాంటి చోటని మీరు ఎంపిక చేసుకోండి, ఇబ్బంది పడకండి. ఎప్పుడైనా సరే ఏంటంటే వాస్తవాల్ని విశ్లేషించండి, వాస్తవాల్ని విశ్లేషించి నిజానిజాలని మీరే నిగ్గు తేల్చుకోండి. తర్వాత హేతుబద్ధంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అభ్యర్థులు ఎవరైనా సరే ఎందుకంటే నేను ఇక్కడ గమనిస్తున్నాను, ఈరోజు ఇప్పుడు మనం 2020లో ఈ విషయం నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2014, 2015 నుంచి నాకు ఈ అశోక్ నగర్ తోటి పూర్తి స్థాయి సంబంధాలు ఉన్నాయి. 2004, 2005 నుంచి మేము యూనివర్సిటీలో ఉన్న కాలం నుంచే, అంటే నేను జాగ్రత్తగా గమనించినట్లయితే 2003, 2004 నుంచే ఇక్కడ అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఒక వాస్తవం గమనించండి, గత 13, 14 సంవత్సరాలుగా కేవలం గ్రూప్ 2 కోసమే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. అలా ఎందుకు అది నిజంగా బాధాకరమైన వాస్తవం. ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే స్ట్రాటజీ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం, సరైనటువంటి విధానాన్ని మనం అనుసరించకపోవడం. ఇప్పుడు మీరు చూడండి, నేను ఎంత అద్భుతమైన ఫ్యాకల్టీ అయినా, లేదా మరొకరు ఎంత అద్భుతమైన ఫ్యాకల్టీ అయినా, ఇంకొకరు ఎంత అద్భుతమైన ఫ్యాకల్టీ అయినా, ఎంత అద్భుతంగా చెప్పినా మీరు ఎంత నేర్చుకున్నారో పరీక్షించే విధంగా ఒక టెస్ట్ ఉండాలి. అది మనకు సాధ్యం కానప్పుడు కొంచెం మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మనమైనా స్వయం ప్రయత్నాలు చేయాలి ఇలా. కాబట్టి ఇవన్నీ బేరీజు వేసుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి, హేతుబద్ధంగా ఆలోచించండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు మీ సమయాన్ని, డబ్బుని ఇక్కడ వెచ్చించడంతో పాటుగా మీరు సక్సెస్ అయితే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఫెయిల్ అయినప్పుడు, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి, అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు సాధారణంగా మిగతా వాళ్ళకంటే కొంత భిన్నమైన ధోరణి ఉన్నవాళ్ళే ఉంటారు. మీకు ఒకవేళ కనుక ఉద్యోగం రాకపోతే, అరే ఇంత తెలివైన వాడికి ఇతనికే ఉద్యోగం రాలేదే, మనకెలా వస్తుంది అని మిగతా వాళ్ళు మోటివేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది మొదట వ్యక్తిగతం, ఆ తర్వాత కొంత ముందుకెళ్ళిన తర్వాత అది సామాజికం కూడా. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా ప్రిపేర్ అయ్యి ఓ సంవత్సరమో 2 ఏళ్ల తర్వాత మీరు వైఫల్యం చెందినట్లయితే మీ వైఫల్యం మీ ఒక్కళ్ళకే నష్టం కాదు. అంటే ఇప్పుడు మీ పక్కింట్లో ఒక పిల్లోడు గ్రూప్ 2 రాద్దాం అనుకున్నాడు, మీరు ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అరే మనవాడు ఇంత తెలివైన వాడే ఫెయిల్ అయిపోయాడు కదా, ఇక నువ్వేం చేస్తావు, ప్రిపేర్ అయ్యి వద్దు, ఎక్కడో 4,000కో 5,000కో 10,000కో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపో అని వాళ్ళ నాన్న సలహా ఇస్తాడు. అంటే మీ పక్కింటి పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసిన పాపం కూడా మీదే. అంటే వేరే ఉద్దేశంతో చెప్పట్లేదండి, ఎందుకంటే మన ప్రభావం ఖచ్చితంగా ఇతరుల మీద ఉంటుంది ఎంతో కొంత. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి ఉద్యోగాలు పొందండి. ఆల్ ది బెస్ట్ అండి.